ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికి ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజైతే ములక్కాయ టమాటా కర్రీ రైస్ అనమాట. వాది సింపుల్గా. వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. నేనైతే పొద్దునుంచి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ఇప్పుడైతే లేచి మొత్తం వంట అంతా ప్రిపేర్ చేసి ఇంక ఇప్పుడైతే తింటున్నాం. బావ కూడా వచ్చాడు. ఇప్పుడైతే భోజనం చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. మీరైతే చూసేయండి. భోజనం కూడా అయ్యింది. ఇప్పుడైతే బట్టలు వేసుకున్నాను. వాషింగ్ మిషన్లో అయితే అవి అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక ట్రిప్ అయితే ఉన్నాయి. అవి అయితే ఆరేయాలి. అదిగోండి, ఇప్పుడు ఇవన్నీ అయితే ఆరేయాలి. ఎండ అయితే మామూలుగా లేదండి. కేవలం మధ్యాహ్నం అయిందనమాట బట్టలు వేసుకోవడానికి కూడా. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే ఆరేస్తాను. ఆరేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. బట్టలు అయితే మొత్తం అయితే ఆరేసుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే సన్ అనమాట. ఈ సన్లో అయితే ఆరేసుకుంటాను నేనైతే. ఇప్పుడైతే మెత్తగా కూడా అవుతుంది. అవాకైతే ఆరేసుకుంటాను నేను. ఇప్పుడైతే షర్ట్ అవైతే నానబెట్టుకున్నాను. ఇదిగోండి, షర్ట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ చీర అయితే నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇలా ఉంటాయి కదా స్టోన్స్ చీరలు, శారీస్, వాటిలో అయితే షాంపూ వేసుకొని చక్కగా జాడించుకుంటే చాలా షైనీగా అయితే ఉంటాయండి. నేనైతే ఇదిగోండి షాంపూ వేసి జాడిస్తున్నాను. ఇదిగోండి, చక్కగా షాంపూ వేసి చక్కగా జాడించుకుంటే చాలా షైనీగా అయితే ఉంటాయండి. ఇది ఒక టిప్పే అనమాట. చాలామంది తెలిసే ఉండిద్ది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నేనైతే. ఇప్పుడు అదైతే ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేసేస్తానండి. నానబెట్టి ఇంకా మామూలు నీళ్ళల్లో జాడిచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవి కూడా అవ్వాలన్నమాట. ఇవి కూడా అయ్యాక మొత్తం అయితే ఆరేస్తాను. ఇప్పటివరకు పని అయితే అయిపోయింది. చీర కూడా జాడిచ్చేసి ఆరేసేసాను. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంట్లోకి అయితే వెళ్దాం. బట్టలు కూడా అయిపోయినాయి కదా, ఇంట్లోకి అయితే వచ్చేసానండి. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారా? గోరెంటాకు అయితే కోసుకుంది. ఇప్పుడు ఇదైతే మా అమ్మ అయితే కోసుకుంది అనమాట. మిక్సీకి వేసి పెట్టాలంట. ఇది 2 చెట్లు గోరెంటాకు. మా అత్త వాళ్ళ ఇంటికాడితే మా అత్త కొంచెం అయితే తీసుకొచ్చింది. మాకు పెద్ద చెట్టు ఉంది, మన వీడియోస్లో చూపించాను కదా. ఇక్కడ మా ఇంటి ఎదురు కూడా ఒక చెట్టు ఉందన్నమాట, మేము అద్దెకుండే చోట. అక్కడ కూడా కొంచెం అయితే కోసుకుంది. ఇప్పుడైతే ఇవి కాడలు తీయాలన్నమాట. ఈ కాడలు తీసి మిక్సీకి అయితే వేసి అయితే పిల్లలకైతే పెడతానండి. ఇప్పుడు అయితే కాడలు తీసుకుంటాను, మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు మీకు చూపిస్తా. గోరింటాకు కూడా మిక్సీ అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకి పెట్టడమేనండి. 4 అయింది కదా, టీ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు టీ తాగి మిగతా పని కూడా చేసుకోవాలండి. వాకిళ్ళు అవి ఊడ్చుకోవాలి. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ సాయంత్రం అయింది కదా. ఇదిగోండి, గోరింటాకు చూడండి ఎంత ఎర్రగా పండిందో. మా అమ్మాయికి కూడా పెట్టాను. చాలా బాగా అయితే ఎర్రగా పండిందనమాట. ఇంక ఇప్పుడైతే వాకిళ్ళు కూడా అవి ఊడ్చుకోవాలండి. చేయగడుక్కొని నేనైతే వాకిలు ఊడ్చుకుంటాను. ఫ్రెండ్స్, వాకిళ్ళు అయితే ఇప్పుడే ఊడ్చుకొని వచ్చాను. ఇంకా నీళ్ళు అయితే జల్లాలండి. సాయంత్రం పూట ముక్కేసుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొడికారం అయితే చేసుకుంటున్నాను. ఉదయం టిఫిన్లోకి అనమాట. రేపు పొద్దున టిఫిన్లోకి అయితే పొడికారం అయితే చేసి పెట్టుకుంటున్నాను. పొడికారం, కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకొని వేపుకుంటున్నాను. పిల్లలకైతే ఉదయం టిఫిన్లోకి అయితే చేస్తున్నాను అనమాట. పొద్దున్నే లేవగానే అయితే ఫ్రీగా వండుద్ది కదా మనకైతే. ఆ పొడికారం వేసుకొని అయితే టిఫిన్లో తింటారు. ఇప్పుడైతే ఇవి అయితే వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. కూరగాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుంటాను.
ఫ్రెండ్స్ కారం కూడా వేసుకున్నాను, ఎండుమిరగాయలు వేయని అని చెప్పాను కదా, ఇదిగోండి పొడి కారం. మంచి స్మెల్ అయితే వస్తుందండి, సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుండిద్ది. ఇట్లయితే రేపొద్దున టిఫిన్కి అనమాట. ఇది మిక్సీకి అయితే వేసాను. ఇంక మళ్ళీ ఎండుమిరగాయలు టమాటా పచ్చడి కూడా చేసుకుంటున్నానండి. టమాటాలు కూడా వేపుకుంటాను ఇప్పుడైతే. పొడి కారం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే ఎండుమిరగాయలు టమాటాలు పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికైతే వేపుకుంటున్నాను. నేనైతే మొత్తం కలిపి వేపుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఏగాక పచ్చడి అయితే వేసుకుంటాను అనమాట. మిక్సీకి చూపిస్తా మళ్ళీ మీకు. ఫ్రెండ్స్ ఇవి అయితే ఎండుమిరగాయలు టమాటాలు అయితే వేగిపోయినాయి. ఇంక ఇప్పుడైతే నేనైతే మిక్సీకి వేసుకుంటాను. చల్లారి పెట్టుకున్నాను అనమాట. చట్నీ అయితే వేసుకుంటాను అండి. మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి అయిపోయింది, మిక్సీ అయితే పట్టుకున్నా. ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుంటా. పచ్చడి కూడా మిక్సీకి అయితే వేసుకున్నాం కదా, ఇదిగోండి ఎండుమిరకాయ టమాటా పచ్చడి. చాలా అయితే బాగుండిద్దండి. మన ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంది, నేను రోట్లో కూడా దంచుకున్నాను. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి ఈ పచ్చడి అయితే. ఇంక ఈరోజు అయితే నాకు తినాలనిపించి అయితే నేను చేసుకున్నాను. రైస్ కూడా పెట్టాను, అయిపోయింది. ఇంక భోజనం చేయాలన్నమాట. ఫ్రెష్ అయ్యి భోజనం చేయటమే. వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. డిన్నర్ కూడా కంప్లీట్ అయ్యింది. రేపొద్దున ఆయికుడు వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. 2 గ్లాసులు మినపప్పు పోసుకొని 1 గ్లాస్ బియ్యం అయితే పోసుకున్నాను. ఆయికుడుకి అయితే పిల్లలకైతే వేసి పెడదాం అనుకుంటున్నాను. ఆయికుడు చాలా బలం అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అదైతే చేద్దాం అనుకుంటున్నాను. ఇక రోజు దోశలే చేస్తున్నాను కదా, ఇంకా అందుకని రేపైతే ఆ ఆయికుడుకి అయితే నానబోసుకున్నాను నేను. ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి తీసిన బ్లాగ్ అనమాట. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిద్ది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ మీ అందరికీ. బాయ్.